చెప్పేసావెట్టావు. ఈ రోజు January 1st. అయితే ఈ మార్వాడి మీద మీ రాజా అటాక్ చేసి ఇయర్ మొత్తం కలెక్ట్ చేసిన వడ్డీ అకౌంట్ క్లోజ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్. ఆడొస్తాడేమో. ఇవాళ ఇక్కడే దొరుకుతాడు. మనం ఉన్నామని పోలీసులవన్నీ స్మెల్ రాకూడదు. ఓకే. బీ కేర్ఫుల్. అయితే ఇక్కడ మీరు దక్షిణ గోగ్రహణ చేయండి, నేను అక్కడ ఉత్తర గోగ్రహణ చేస్తాను. ఆ రాజాగాడు వచ్చేస్తాడంట, ఇవిడు పట్టేస్తాడంట. ఏంటి ఇవిడు పట్టేది? నీళ్లు లేని చెరువులో నమస్కారం సార్. చూడ్డానికి మీ యాక్షన్ సామాన్యుడిలా కనిపించినా మీరు సామాన్యులు కారండి బాబు. పోలీస్ వాసన వస్తుంది. ఇంటర్నేషనల్ ప్రాబ్లం. రాజాగాడను దొంగని పట్టడానికి అవకాశం. ఆవిడటు నేను. అయితే ఈ టేప్ మాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ఆ టేప్ ఒక్కసారి చూడండి. టిక్కీలో సామాన్లు ఏంటి? ఆ సామాన్లన్నీ మాయేనండి బాబు. చూడండి ఎలాగ ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని భయపెట్టి బలవంతంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. అద్రతయ్యగడు గ్రూప్ అండి అది. హాజీ మస్తాన్ గ్రూప్ అయినా నేను లెక్క చేయను. చూడండి నా పవర్ ఏంటో. ఏంటి మఫ్టీలో ఉంటే పోలీసు వాడు కాదనుకుంటున్నావా? అక్కడ సామాన్ ఎట్టుకుపోతావు నువ్వు. చంపేస్తాను రే నిన్ను. రండి రైట్. దొర్లించు. చిన్నప్పుడు టైరాయిడ్ గుర్తుకొస్తాను. ఎందుకు మీరు కారు ఇప్పించినప్పుడు వేసుకుందామని. కారిప్పించడం ఏంటి? వాళ్ళకి ఇప్పించేశాను. డీజీపీ గారి సామాన్లు వాళ్ళకి. డీజీపీ గారి సామాన్ మరి వాళ్ళు ఎవరు? కొడుకులు. మరి నాకు చెప్పలేదు. హలో, నువ్వు ఇక్కడే ఉంటావా? ఈ ఏరియాలో రాజా అనే ఒక దొంగ తిరుగుతుంటాడు. తెలుసా? తెలుసా? మీకు తెలుసుగా. నాకా? తెలిసేగా అడిగారు. తెలియకే అడిగాను. అయినా పోలీసులు ఆ దొంగతో మీకెందుకు ఇంత పంతం? నేను పోలీస్ అని నీకెలా తెలుసు? ఆడు దొంగని మీకు ఎలా తెలుసు? మీరు పోలీసు అని మాకు అలాగే తెలుసు మేడం. నువ్వు ఇక్కడే ఉండు, వాడిని గుర్తుపట్టాలి. అయ్యి బాబాయ్, ఆడుతూ పెట్టుకుంటే నా దండం దడదడలాడిపోద్ది. నీ దండం బాధ్యత నాది. నేను ఇక్కడ ఉండగా వాడి ఆటలు సాగవు. ఆడి ముందు ఎవరాటలు సాగవు. చూస్తాను. ఏంటి చూసేది? సీ అండ్ ఎంజాయ్. అయిపోయింది. సబ్ కుచ్ గయా. హే రామ్, వచ్చే సంవత్సరానికి కూడా వడ్డీ వేసి పట్టుకుపోయాడు. ఉత్తర గోగ్రహణం అలాగైంది, దక్షిణ గోగ్రహణం ఇలాగైంది. వెళ్దాం అమ్మా. దొంగల హద్దుసుకు ఆ చిత్ర పిడుగు సిబిఐ మన ఉచ్చులో పిచ్చికైపోయింది. ఇదిగో నా January 1st సేట్ కలెక్షన్. అర్ధరాత్రి 12 గంటల లోపు మొత్తం ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలంటే. తిరిగిపోవాలంటే. ఎవడ్రాదే? ఎక్కడ పడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి, బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ ఏంటి? నువ్వెవరు? పాతాళ భైరవిని. ఆ పోలీస్ చేతి నుంచి నిన్ను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం. అందరూ చచ్చిపోయారుగా. చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్.
ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వదలహే. వెళ్ళనివ్వను. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? వెళ్తే వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతిరా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజే? ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 నా వల్ల కాదు తల్లి, మీతో నేను పరిగెట్టలేను. మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టచ్చు. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదే, కాస్త సెన్స్ తో ఆలోచించు. వాట్ ఇస్ దిస్ యార్? నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి? గొడవ కాదమ్మా, పెద్దవాళ్ళ బాధ్యత. తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత. ఎవరు మీరు? ఇంటికి వెళ్ళాను, మార్నింగ్ వాక్ వచ్చారన్నారు. వాకింగ్ లో టాకింగ్ బాగుంటది కదా, క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు. ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చాం. ఏం లేదమ్మా, పూనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సో అంటే ముంబైలో నువ్వు జంబల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడుము విర్రగొట్టి అరెస్ట్ చేసావు చూడు. ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు. అక్కడేంటి ప్రతి చోట ఇదే గొడవ, మరుసటి రోజు ట్రాన్స్ఫర్. అయ్యా వాడిని ఫ్యాన్ అమ్మా, చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావు, నీ ఇమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతికి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశావు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆవిడ గారంటే ఎవరనుకుంటున్నావే? ఆడేదో అమ్మాయి గారు ఫ్యాన్ అని చెప్పడానికి వచ్చాం గానీ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళి ఇంకేటేస్తున్నావే? ఈ ఎరిబాబులు దాని మాట ఏం పట్టించుకోబాకమ్మా. అసలు ఆడు మిలిటరీలోకి వెళ్ళిపోవాలని, దీనికేమో ఆడు పెళ్లి చేసుకోవాలని. వీళ్ళిద్దరి మధ్యన మెచ్చే మాట ఒకటి చెప్పా. ఒరే నువ్వు మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి చేసుకో, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటేనే మిలిటరీలో చేరు. అంటే ఏ ఆడ ఒప్పుకుంటుందమ్మా మొగుడిని మిలిటరీ పంపడానికి? ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? భర్త అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది కానీ కాదందు. ఏమి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకే. అవునే, నాకు కూడా సంబంధం బాగుందనిపిస్తుంది. ఒత్తరుకు డొప్పేసుకో. ఆగు, బాగుంది. ఈ పసుపు కుంకాలంటే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా, కోడల దగ్గర కొట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇదేంటి సిద్ధాంతి? చీర పసుపు కుంకాలు కోళ్ళలోని వరుసలు కలిపేస్తుంది. ఆ పిల్ల ఏమనుకుంటది? కొడితే బోండం బయలుపోతుంది. ఆగండి, చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఎల్లుండి 10 మా ఇంటికి రమ్మని చెప్పండి. కాస్త ఆడపిల్లలాగా మాట్లాడివే, పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ కదా, తన అందరినీ ఇంట్రాగేట్ చేయొచ్చు కానీ తను ఎవరు ఇంట్రాగేట్ చేయకూడదు కదా. ఎస్, ఎల్లుండి 10 o'clock. అలాగే. హలో సార్, ఆ శేషు గారి కోమా డ్రామా తెలుసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి. ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అవును సార్. మీ ఇష్టం. ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషుకు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే. ఆ సిబిఐ లేడీ ప్లానింగ్ కాదు కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయిందిరా. అని జడ్జి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం అన్ని తెలియకుండా నొక్కేయండి. అని ఇక్కడ తీసుకురని చెప్తే వేసేద్దాం. రేపు ఆవిడాన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు
మధ్యదారులోంచి ఆడిని మనం కొట్టుకొచ్చేద్దాం. ఆ తర్వాత ఆడుండే సూట్ని మనం లీక్స్ చేద్దాం. మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడికి కలరింగ్ ఇద్దాం. ఈ జర్కుతో మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది, మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఎలా ఉంది మనం మాయాబజార్? తలపై ఎంతవరకు ఎలకబొక్క దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు ఎలుగు బండికి జడేస్తున్నాం. ఎందుక కింద కొంచెం అదురుతుంది. సరే కానీ ఏంటి అర్జెంట్ సార్. ఇంకా నయ్యం ముందర చెప్పు, దారులు ఆపి దుకాణం ఎట్టలేదు. తొందరగా వెళ్ళి దులిపేసుకురా, మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు. అందరికి తొందరగా మేమే ఖాళీగా తెరుచు కూర్చున్నాం. ఎవరా మీరు? చిన్నప్పుడు గోలాటి ఫ్రెండ్స్ కదా, మండేలు చేసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా. అందుకే చిన్న పార్టీ చేద్దాం అనిపించాం. వేసి చెప్తాను. తణుకులో ఎలా వేసి వాడు బాబాయ్ ఇడికి పొడుగబెట్టి నోట్లేసారు. ఇంకా రాలేదేంటి, జలయజ్ఞం గాని చేసేస్తున్నాడా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏం ఓకే? డ్రైవర్ రెడీ? వాటర్ అన్లోడింగ్కి వెళ్ళాడు. బి అలర్ట్. అలర్టే. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్ప. మేడం, ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పని చేయి. ఈ పని చేయి, నాకు సరగ్గా ఉంది. మా ఫైర్ బ్రాండ్ ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. ఎస్ మేడం. నో హెసిటేషన్. రూట్ షుడ్ బి క్లియర్. ఓకే? ఎస్ మేడం. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్. డు అలర్ట్. ఎస్ మేడం. కమ్ ఆన్. దొవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తున్నావు. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తి అవ్వలేదు? వచ్చేస్తున్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు మేడం. చిన్న పని పర్లేదు సార్. డ్రైవింగ్ వచ్చా? ఓకే మానం తప్ప అన్ని నడిపేస్తామండి. అంబులెన్స్ డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే, లెట్స్ మూవ్. Hey, a car attendee. Come on, hurry up. Open the gate. ఏంటిది? ఊరుకో. ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఈ రాధారు దొంగలు ఎవరైనా? మనమే అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం అది శేషిగా నొక్కేయాలంతే. నీరెవర్రా? నేను ఆడి కోసం వచ్చే మధ్యలో నీ గొడవ ఏంటని. అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే. Get in, you bloody scoundrel! I'll not spare you the next time. Shoot you, rascal! ఎక్కడ డ్రైవర్? మొక్క మాట వస్తుందండి. పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం. Night in my dreams, that is how I ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వారవ్వా,
అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు కానీ నెక్ కి కిస్ పెట్టలేదే సంజే. మనిషి కోతి నుంచి పుట్టాడన్నది అబద్ధం. కోతే మనిషి నుంచి పుట్టిందన్నది నిజం. ఎలిఫెంట్, లయన్, టైగర్, చీతా, ఆల్ మదర్ యానిమల్స్ పారిపోండి. ఐఎమ్ గోయింగ్ టు షూట్ యు. అయ్యి బాబోయ్ ఇలా కేకేసి బెదర కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయండి? మనం కాలుస్తున్నాం పారిపోండి అని నిజం చెప్పే వేటాడతాం. రేప్ చేస్తున్నాం తప్పించుకోండి అని చెప్పే రేప్ చేస్తాం. ఒకవేళ రేపు నచ్చి పెళ్లి చేసుకుంటానంటే అంతకు ముందు ఎన్ని రేపులు చేశానో చెప్పే దాని మెళ్ళలో తాళి కడతా. నేను మా బాబ్ పేరు నిలబెట్టడానికి పుట్టలేదు, నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. మై బాబ్స్ ఇన్ ద ఫారెస్ట్. నేను ఇన్ని కాదురా, నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది రాజా. వెయిటింగ్ లిస్ట్ అంకుల్. అంకులా పెంకులా? నా కొడక, ఆ మండల్ శేష్ గారు కాళ్ళ మధ్యలో బాంబు పేలి పోలీసులకు దొరికిపోతే ఆయన ఆసుపత్రిలో చేర్చారా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఉండాలి కదా. ఇక్కడ ఫారెస్ట్ లో సేఫ్టీ అండర్ గ్రౌండ్ అనమాట. చోకులైపోక. ఇప్పుడు లేడీ సిబిఐ ఆఫీసర్ మనకు అడ్డు తగులుతుంది, దొరికామని రెచ్చిపోతుంది. ఆ సిబిఐ తీగ పట్టుకుని ఆగితే డొంక మొత్తం కదిలిపోద్ది. అందుకని దాన్ని ఏమైనా సరే సెంటిమెంట్ గ్యాలంతో పట్టేయాలి. దానికి ఇప్పుడు పెళ్లి వస్తే అది మన కంపెనీ పలకరా. నువ్వన్నా తప్పుడవే ఆటా కట్టుంటే చాలు, సిగ్గు శరం కూడా వదిలేస్తావు. తెగించింది నా కొడుకు. చెప్పే సరికైను చాలా జాగ్రత్తగా వింటా. నేను ఎట్టకుండా మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా. నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్ల మీద తీసుకొచ్చి దాని మెడలో తాళి కట్టేసావు అనుకో, ఫినిష్. నీకు పెళ్ళం నా కోడలు చెప్పినట్టుగా ఉంటుంది. వంటింటో పిల్ల పడి ఉంటది. నా 14 రేప్స్ గురించి కూడా చెప్పాలి బాబ్స్. అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్పచ్చలేరా? నో బాబ్స్, ముందే చెప్పాలి. సరే, నా మాట విని ముందు దాని మెడలో 3 ముళ్ళు వేసేసాయి. తర్వాత ఏదైనా గొడవ వస్తే నేను చూసుకుంటా. నేను మిస్ పాలక్ ని ఫారెస్ట్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1 వీక్ లో రెస్ట్ కోసం నీ దగ్గరికి తీసుకొస్తా. వారానికి సరిపడా టాబ్లెట్స్ మీ తలగడ కింద పెట్టాను, వేసుకోండి. దీనికి ఈ ప్రోగ్రామ్ ముందే తెలుసా? చిన్నపిల్లల ప్రోగ్రామ్ అందరూ చప్పట్లు కొట్టండి. బాబు, ఫస్ట్ నైట్ అంటే ఏంటి? చిరంజీవి మౌనేశ్వరరాని పెళ్ళైన తర్వాత లోపలికి తోస్తారు. చిన్న పిల్లల ప్రోగ్రామా ఇది? మనం పడుకోని లేచి పాల్తాతే. వెల్కమ్ టు క్రైమ్ టైం. ఒక 6 అడుగుల మనిషి తన బ్యాక్ యార్డ్ లో పనిచేస్తున్న 5.5 అడుగుల వంట మనిషిపై రేప్ చేయబోయాడు. అది చూసిన ఓ ఊర కుక్క అతని మీదకు ఉరికింది. వాడు పెద్ద కేక వేసి మరణించాడు. ఎక్కడ ఎవరు? మీరు పక్కకోండి. కుక్క సంగతి నేను. అయ్యో, ఏంటి ఏమైంది? ఏం జరిగింది? ఏంటమ్మా, ఇంట్లో కుక్క బామ్మగారిని హత్య చేయబోతుంటే పట్టించుకోరా. కంగారు పడక హెడ్దాసు. ఇదంతా ఈవిడ గారు టీవీలో చూసిన క్రైమ్ ఛానల్ ఎఫెక్ట్. బామ్మా, ఏంటి గోలా? ఇంకోసారి ఇలా జరిగిందంటే టీవీ ఇంట్లోంచి తీసి బయట పారేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బామ్మగారు పెట్టుకోవడానికి అంత బొట్టా పడుతున్నది, చూసుకోవడానికి అంత తాతగారు కనపడరేటమ్మా. మా తాతగారు ఈవిడ టీవీ గోల భరించలేక ఈవిడ పేరు మీద టీవీ ఛానల్ పెట్టిన తర్వాత గానీ తిరిగి రానని చెప్పి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు రాలేదు. తక్కువ. నిన్న టీవీలో కాకరకాయ పరమాన్న ఎలా చెయ్యాలో చెప్పారు. నేను బోల్డ్ అంత చేశాను. ఉండండి, తింటానికి తీసుకొస్తాను. ఎక్కడ కాంబినేషన్ రా బాబు. అమ్మా, ఆవిడ టీవీ కాకరకాయ కాంబినేషన్ అట్టుకొచ్చి నన్ను ఒట్టో వడ్డించేలోగా మీరు పైలు చూసేస్తే నేను పరిగెట్టేస్తాను. మీరు చెప్పిన లింకులన్నీ ఇంకెట్టి రాసేసానండి. కానీ శేషుగాడిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి లాగేయాలని పెద్ద పెద్దోళ్ళందరూ పైన కింద డబ్బెట్టి కుదిపేస్తున్నారు. జైలు బొక్కకి లీకేజ్ బొక్కి బెయిల్ ఎవడకని పెట్టాడో కానీ అని ఉమ్మేయాలి ఆడ మీద. బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు గాని లోపలున్న వాడిని మాత్రం నేను బయటికి రానివ్వను. ఇప్పుడు వీడి ఫైల్ నాకు చాలా ముఖ్యమైంది. కొత్త కేసా? పాత కేడియే. ఎవరు? మీ మెగా థీఫ్ గారు రాజా. వాడికి జ్యువెలరీ షాప్ లో నగల థెఫ్ట్ కి సంబంధం ఉందని నా డౌట్. వాడిని పడితే మొత్తం మర్డర్ ఇన్సిడెంట్ వెనక డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. వస్తాయండి, దొరికితే.
దొరుకుతాడు. జనవరి 1 అన్నా తలుపులు దించిందా పోలీస్ ఆమె? అరే భోగరాజ్, నువ్వు తిరగబోకురా, గాలికి నగలు అరిగిపోతాయి. ఇదిగోండి 5,000. మా అమ్మాయి పెళ్లి, మా నగలు తిరిగి ఇచ్చేసి. అక్టోబర్ వరకు నా వడ్డీలోనే ఉంది. నవంబర్ కి వచ్చేసరికి మా వాడి వడ్డీలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ కి వచ్చేసరికి మా ఆవిడ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆ జనవరి 1 చనిపోయిన మా పితాజీ చెంచాల్ సేట్ వడ్డీలోకి వెళ్ళిపోయింది. ఆయన వడ్డీ ఎంత ఉంటుందో మాలూమ్ నై. 15,000 కొట్టు, పితాజీతో నేను మాట్లాడుకుంటా. అదేంటండి? అది అంతే, జనవరి 1. ఏంటమ్మా ఆ రాజుగాడి గేలం ఎత్తానని మార్వాడి కొట్టు దగ్గర గారు? లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను. కాబట్టి అధ్యక్ష, చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించండి. అది అడుగుతున్న ఎక్స్‌గ్రేషియా చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవర్రా? ప్రయాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అయినా ఆయన కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేటి చెరువుల గురించి మాట్లాడతాడేంటి? టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు. సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలోనా? తూగోజీ పాగోజీ కలిపి ఊగోజీ 10, సీడెడ్ నైజాం 10, కౌంటర్ కలెక్షన్ 10, ఎయిడ్స్ ఫండ్ 50, మొత్తం మంత్రి కలెక్షన్ 80 కోట్లు, కొల్లేరు పెండింగు. ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్, రాహు రెంట్ హౌస్. సో ఈ రోజు కట్టింగ్లకి ఫినిషింగ్ కి చాలా శ్రేష్టమైందని చెప్పబడింది. ఓ కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త ఎతికి పేకండి. ముళ్ళు పేకరంటే బూట్లు అట్ట బిగుతావేరా. మాసరయ్య గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాల కబ్జా, 400 కోట్ల రూపాయల మ్యాటర్. రేపు పలక్నామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి. అటు నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరు సంతకాలు మన ఫైల్ మీద కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. ఏంట బుస్సు బుస్సు అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు. కనపడిందంటరా? కనపట్టలేదండి. ఏంట్రా అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పేకాలి. కనపడింది. అయితే ఓ పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపు ఇటు నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకను ఎక్కిచ్చేయండి. రైలు విశాఖ వెళ్లే లోపు ఆఫీసర్ గారితో సంతకం పెట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కువ. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ 2 ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా, పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్స్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింక్ చేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేదే? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంట. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है. ये भारतीय का खानदान और इज्जत का सवाल है. అయ్య బాబాయ్ కోపడకండి. మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మా పంపించండి. నమస్కారం అండి. నువ్వు బదరా. ది కస్టమర్ యు హావ్ డైల్డ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. సర్వడు సామి ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైస్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ సామి. మీరు నిద్ర లేవాలి సామి. ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. సామి లెగుండ్రి. ఏనికి లెగిసే అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండి రా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. నో సర్, ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. మర్డర్ అండ్ థెఫ్ట్ బోత్ ఆర్ డిఫరెంట్. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? స్టార్ట్ ది ప్రొజెక్షన్. అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ సార్. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి. హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సార్. హీస్ వెరీ క్లెవర్. ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్యా ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అని తెస్తున్నాయి? ఇవన్నీ మండలి శేషు కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదో, దొంగతనాల పెండింగ్ ఫైల్.
సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైళ్లు మొట్టమొదట ఎవడికని పెట్టాడో కానీ ఆడి మొఖాన ఫూ అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసినని పైన నన్నేసారు. ఈ దొంగనాయాల ఫైల్స్ చెక్ చేయడానికేనా? దొంగోడిని అలా కెలికి పారేయకు. రోజు మనం తినే వన్నంలో మొదట దొంగోడికి ఎట్టి అని మనం గౌరవించుకో. ఏంటి దొంగని మనం గౌరవించాలా? వాట్ యు మీన్? ఉద్యోగ ధర్మం. రాజకీయ నాయకులు గన్మ్యాన్లని మనల్ని కాపలా కుక్కల్ని చేశారు. గోండాగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు. లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని నడి వీధిలో బుట్ట బొమ్మల్ని చేశారు. కానీ దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం, మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు. అడిగడిగడిగో ఆడికి మనం శంషార్ చెప్పాలి. ఏంటివి? మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా? కాదమ్మా, అన్ని ఒక్క దొంగోడివే. ఒక్కడివా? అది ఏరియాకి పెద్ద మెగా దొంగమ్మ. మన పక్కనే ఉంటాడు ఆడని తెలియదు. ఆడు దొంగతనం చేసాడని తెలుస్తుంది, రెండు నేత్రాలకు కనపడ. మంది మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది. ఆ చేతికి తెలియకుండా ఆడి చేతికి వెళ్ళిపోద్ది. చెప్పానా? నేను చెప్పానా? సూదికి తెలియకుండానే దారం లాగేస్తాడు. పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది. మనందరం ఇక్కడే ఉన్నాం. ఆడెత్తుకి లాజిక్ ఉండదు, అంతా మ్యాజిక్. కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో చాలంట. పింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో చాలంట. అరే హంగామాతో ముంచే ట్యాంకుని అంతం చెయ్యక పచ్చ, ఇక మాయాజాలం చేసే వాళ్ళని మించే మాయక నేడే వచ్చ. పింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో చాలంట. మామూలే కదా, ఆ జనవరి 1 వడ్డీ పెరుగుద్ది. నైతో సామాన్ చూడు. Let's party, put the boogie in your body. I like the way you move, I like the way you groove. Look into the sky, keep your head on the rise. నిండుగా దాచే చక్కని పువ్వే దొంగ, దానినే చల్లగా దోచే తుమ్మెదే తుంటది దొంగ. కల్లని మప్పును మింగే అంతటి నింగే దొంగ, వాననే గుట్టుగా తాగే ఇంతటి నేలే దొంగ. ఎన్నికల్లోన మన్నిక లేక నెగ్గే వాడే దొంగ, అరే స్కాముల్లోన మగ్గే వాడే సిక్కే లేని దొంగ. చివరికి చూస్తే దేవుడు కూడా ఎవరికి అయినా చిక్కని దొంగ. ఇందరు దొంగల ఫోర్గ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ చేయక నేడే వచ్చా. ఇందరు దొంగల ఫోర్గ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ చేయక నేడే వచ్చా. హిందుల్లా కొత్తగా పచ్చ దొంగరాడు సుక్కు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో చాలంట. హిందుల్లా కొత్తగా పచ్చ దొంగలాడు సుక్కు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో చాలంట. My